వాళ్ళ స్వార్థం కోసమైనా కొన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటే ఆ అవకాశం కూడా సద్వినియోగం చేసుకోకుండా ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో వెనకబడిన రాష్ట్రంగా మనం ఉన్నాం. మనం గొప్ప రాష్ట్రంగా ఎక్కడ చెప్పుకుంటున్నాం? అమెరికాలో చూడమంటున్నాం. సిలికాన్ వ్యాలీలో ఎవరున్నారు? మన వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవడానికి తప్ప ఎక్కడో అమెరికాకి సేవ చేసే మన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ మన వాళ్ళ కింద లెక్కేసేసుకొని మేము ఎంతగా ఉన్నామని చెప్పుకోవడం జరిగింది తప్ప మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆ రోజు ఏమీ జరగలేదు. 2014లో రాష్ట్రం వేరుపడిపోయింది. అప్పుడైతే నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాను కాబట్టి ఆ అభివృద్ధి అంతా నాదే భాగం అని చెప్పాడు. అది ఇప్పుడు తెలంగాణ మన రాష్ట్రానికన్నా వెనకబడిపోయి ఉంది. హైదరాబాద్ ఒక ఎంక్లేవ్ అంటే తెలంగాణకి రాష్ట్రానికి మేలు చేసే అది కాదు, అది ఒక ఐలాండ్ అయిపోయింది తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేయడానికి అదేమి తోడ్పడలా. హైదరాబాద్ అనుభవాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక చోట ఒక పరిశ్రమ పెడితే దాని ముందు లాభం జరగాలి, దాని వెనక్కి లాభం జరగాలి. ముందు వాళ్ళకి లాభం జరగకుండా వెనక వాళ్ళకి లాభం జరగకుండా దాంట్లో ఉండే వాళ్ళకి లాభం జరిగితే అది ఆర్థిక అభివృద్ధి అనిపించుకోవద్దు. అటువంటి అభివృద్ధి ఆ రోజు జరిగింది. ఇప్పుడు కూడా మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత ఆ గుణపాఠాలు నేర్చుకొని చంద్రబాబు నాయుడు గారు మొదట వచ్చాడు కాబట్టి అభివృద్ధి చేస్తాడని మనం అందరం భ్రమంలో పడ్డాం కాబట్టి గెలిపించారు. ఎందుకంటే అప్పటికే 11 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం చేసింది విజన్ 20లు అవి ఇవన్నీ హడావడి కూడా చేశారు. అట్లాంటి విజన్లు ఏమో తీసుకొస్తాడని చెప్పి అనుకున్నారు. రావడంతో అమరావతి, సింగపూర్ మోడల్ 9 సిటీలు, ఈ అమరావతి చుట్టూ 9 శాటిలైట్ సిటీలు, సింగపూర్ మోడలు ఇవన్నీ చూసి 35 ఇయర్స్ ప్లాను ఇవన్నీ చూస్తే అప్పుడు సిపిఎం అట్లా చెప్పినందుకు ఎగతాళి కూడా చేశారు. 9 సిటీస్ వద్దు, ఈ కళ్ళు వద్దు, సింగపూర్ వద్దయా, గవర్నర్ బంగ్లా కట్టుకుందాం, ఒక అసెంబ్లీ కట్టుకుందాం, చీఫ్ మినిస్టర్ బంగ్లా కట్టుకుందాం, ముందు ఇక్కడ కాపురం పెడదాం, కాపురం పెట్టిన తర్వాత అన్నీ సర్దుకుందామని మేము చెప్పాము. కాపురం పెట్టకముందే ఇవన్నీ అన్నాడు, కాపురమే లేకుండా పోయింది, అమరావతి లేకుండా పోయింది. వాస్తవంగా ఇవన్నీ పెడితే జగన్మోహన్ రెడ్డికి ఏం అవకాశం ఉండేది? ఈ ఇంట్లో చేరిపోయితే కొండా సట్టి తర్వాత పోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి దీన్ని అసలు లేకుండా ఇక్కడ కాదు విశాఖపట్నం అని చెప్పేదానికి ఏం శక్తి ఉండేది? ఆ రకంగా చేసాడు రాజధాని. కాబట్టి ఈరోజు రాజధాని అమరావతి ఈ స్థితిలో ఉండటానికి చంద్రబాబు నాయుడు మొదటి కారణం, తర్వాత జగన్ రెండో కారణం. జగన్ కూడా మొదట ఇక్కడే రాజధాని అన్నాడు. ఆ తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇక్కడేం ఖాళీ లేకుండా పోయింది, అన్నీ ఆక్యుపేషన్ అయిపోయినాయి, రియల్ ఎస్టేటు భూములు ఇవన్నీ ఆక్యుపోయినాయి. ఈ అధికారం అంతా భూముల కోసం డబ్బుల కోసం తప్ప రాజధాని కోసం కాదు కదా. అందుకని రాజధాని విశాఖపట్నం మార్చేశాడు. తెలుగుదేశానికి ఛాన్స్ లేకుండా అక్కడే ఆయన రొళ్ళుకోవడం, దండుకోవడం, లేకపోతే ఆక్రమించుకోవడం అక్కడ పూజ చేశారు. ఇద్దరు పనులు అయిపోయినాయి, రాజధాని మాత్రం కాలేదు. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి, ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త విజన్ చూపిస్తున్నాడు. ఇంకో 12,000 ఎకరాలు 13,000 ఎకరాలు అన్నాడు. ఇప్పటికి వీటి గురించి అతిగతి లేదు. ఇంకో 12,000 22,000 ఎకరాలు అన్నాడు. మా గతి మొదటాళ్ళకే మాకు గతి లేదు, కొత్త వాళ్ళు ఏంటని ఈ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇటువంటి పాలకులు అంటే ఈ పెట్టుబడిదారీ విధానాన్ని అభివృద్ధి చేయాలనే పాలకుల్లో కూడా అతిహీనంగా ఉన్న పాలకులు వీళ్ళు. అది నేను చెప్పే పాయింట్. వీళ్ళు రిప్రజెంట్ చేసే పాత పురాతన కాలపు ఫ్యూడల్ వ్యవస్థలు అంటే వాళ్ళకి ప్రతినిధులుగా కనపడుతున్నారు తప్ప ఆధునికమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు కూడా ప్రతినిధులుగా వీళ్ళు కనపట్టలేదు, ఇప్పటికీ కనపట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు తగిలించుకుంటున్న పేర్లేమో మొదటేమో CEO అని తగిలించుకున్నాడు, అప్పుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్యమంత్రి కాదు. ఇవాళ నిన్న ప్రైజ్ వచ్చింది ఆయనకి. ఏం ప్రైజు? చీఫ్ బిజినెస్ రిఫార్మర్ అట. ఎవరిచ్చారు? టాటా గారు, కోటక్ గారు, మహీంద్రా గారు, ఇంకెవరో వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసి ఈయనకి చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అని పేరు ఇచ్చారు. ఈయన పాలిటీషియన్ కాదు, ప్రజల మనిషి, ప్రజలు అదంతా కాదు, రాష్ట్రానికి ప్రజలకి ప్రతినిధులు కాదు. ఈయన బిజినెస్ ఆఫీసర్, వాళ్ళకి ప్రతినిధి మనకి. మరి అటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయోజనానికి తోడ్పడతాడా? రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర ఈ ప్రజలకి తోడ్పడతారా? అందుకని ఆయన విజన్ మన విజన్ కాదు, అంబానీ విజను ఆ రూపంలో ఉన్నదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందే చెప్పినట్టు మొదటి 5 ఏళ్లలో ఎన్ని CII సమిట్లు పెట్టాడు, ఎన్ని MOUలు జరిగినాయి, ఎన్ని లక్షల కోట్లు ఆ రోజు ప్రకటించారు, వాటిల్లో ఎక్కడన్నా వచ్చిందా?
ఆ తర్వాత 5 ఏళ్ళు జగన్ వచ్చి ఆయన కూడా చాలా సిఐఐలు సమిట్లు పెట్టాడు, చాలా ఎంఓయూలు చేసుకున్నాడు. ఎన్ని వచ్చినాయి? రాలేదు. ఇప్పుడు మళ్ళీ సిఐ పెట్టాడు చంద్రబాబు నాయుడు, 16 లక్షల కోట్ల రూపాయల ఎంఓలు అయిపోయినాయి అని చెప్పి అంటున్నాడు. గూగుల్ ఒక్కటే 16 బిలియన్ డాలర్లు గూగుల్ ఒక్కటే డేటా సెంటర్ పెట్టాడని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఈరోజు కూడా చెప్తున్నాడు. ఇవాళ మన లోకేష్ గారు ఆ సంస్థలన్నీ పేర్లు చెప్పాడు. ఈ సంస్థలన్నీ వస్తానంటే వీళ్ళు వైఎస్ఆర్పి వాళ్ళు కేసులు వేసి రాకుండా చేస్తున్నారు అని చెప్పన్నారు. వాళ్ళు కేసులు వేసి రాకుండా చేస్తుంటే వాళ్ళు తప్పకుండా విమర్శించాల్సిందే. వాళ్ళు కేసులు వేయకపోతే నువ్వు రప్పిస్తావా అని చెప్పేసి మనం అడిగే ప్రశ్న. గత చరిత్ర చూస్తే రప్పిస్తారనేది కనపడలేదు. భూములు మాత్రం తీసేసుకుంటారు. మీరు లేపాక్షి 8,000 ఎకరాలు తీసుకున్నారు పరిశ్రమలు పెడతాను, ఒక్క పరిశ్రమ రాలేదు. 8,000 ఎకరాలు కబ్జా చేశారు. ఇంతకుముందు చెప్పిన 20,000 ఎకరాలు తీసేసుకున్నారు, ఒక్కటి రాలేదు. కాకినాడలో 15,000 ఎకరాలు తీసుకున్నారు. రైతులందరూ గొడవ చేస్తే ఒక 6,000 తిరిగి ఇచ్చారు, మిగతా వాళ్ళ దగ్గర ఉంది, ఏమీ రాలేదు. అనిల్ అంబానీకి 2,800 ఎకరాలు నెల్లూరులో కృష్ణపట్నం ఓడరేవు దగ్గర ఆ రోజు ఇచ్చారు. ఇప్పుడు ఈ పరిశ్రమ లేదు, ఏమీ లేదు, కంచేసుకొని కూర్చున్నారు. ఈ రకంగా చెప్తే 1,000 ఎకరాలు ఆ రోజు ఇచ్చి, మరి ఆ 1,000 ఎకరాలు ఇచ్చి ఏమీ లేకుండా వీళ్ళు అట్లా జరగవని చెప్పేసి గ్యారంటీ ఏమిటి అని చెప్పేసి మొదటి ప్రశ్న. గ్యారంటీ ఏమిటంటే వస్తాయని చెప్తున్నారు. మేము గ్యారంటీ లేదని ఎందుకు చెప్తున్నామంటే మొదటి కారణం, ఇవాళ ఆర్బీఐ మీరందరూ పేపర్లో చూస్తుంటారు. ఆర్బీఐ ఈ ప్రతి 3 నెలలకి 4 నెలలకి వడ్డీ రేట్లని నిర్ణయించి పెంచడం తగ్గించడం చేస్తుంటుంది. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఏంటంటే మన దేశంలోకి ఈ పరిశ్రమలు వచ్చేదానికి అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే మనకు ధరలు బాగా పడిపోయినాయి. ధరలు 0.3% మాత్రమే ఇన్ఫ్లేషన్ ఉంది. ఇట్లా ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటే అంటే వాళ్ళకి ధరలు బాగా ఉంటే పెట్టుబడిదారులు వస్తారని. ఇట్లా పెట్టుబడులు రావు. ఎందుకని పెట్టుబడులు రావంటే ఇక్కడ పెట్టుబడి పెడితే తక్కువ లాభం వస్తుంది, అందుకని రారు. ఇది మనం ఆలోచించాలని వాళ్ళు రిపోర్టు ఇచ్చారు. మరి వాళ్ళ రిపోర్ట్ ఆ రకంగా ఉంటే మీరు వచ్చేస్తుందని చెప్పేసి మీరు 2014 నుంచి ఇప్పటిదాకా యావరేజ్న ఎంత వచ్చింది? మనకి $1.2 బిలియన్ వచ్చింది ప్రతి సంవత్సరం. ఇచ్చాను డేటా. $1.2 బిలియన్ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబును లోకేష్ ఏం చెప్తున్నాడు? 20 ఒక డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటరే 5 సంవత్సరాల్లో $16 బిలియన్ వచ్చేస్తుందని చెప్తున్నాడు. ఇప్పటికే మన ఒప్పందాల్లో దాదాపు 5-6 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగిపోయాయి అని చెప్తున్నాడు. మరి ఈ మాటలే చెప్పారు కదా గత మొదటి 5 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు ఇద్దరు కలిసి చెప్పారు కదా. కానీ యావరేజ్ 1.2. అంతకన్నా అధ్వానంగా ఉన్నాయి ప్రపంచ పరిస్థితులు. ఈరోజు ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది, హమాస్కి ఇక్కడ గొడవ జరుగుతుంది, ఉద్రిక్తలు జరుగుతున్నాయి. ట్రంప్ టారిఫ్ నిబంధనలు ఇచ్చేసి రోజు పేచీలు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు రైస్ మీదగా సుంకం విధించేస్తానంటున్నాడు. రైస్ మీద సుంకం విధిస్తే మొదట కాకినాడ పోర్టు మూతపడిపోద్ది, ఇక్కడ నుంచే రైస్ అవుద్ది. మరి ఇన్ని అననుకూలమైన పరిస్థితులు ఇవాళ వచ్చేస్తాయి అని చెప్పేసి ఎలా చెప్తున్నారు? ఇదంతా హంబక్. ఆ రకంగా వచ్చేదానికి లేదు. కానీ ఒక్క రంగంలో పెట్టుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా డేటా సెంటర్స్ బాగా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ అనేది ఇప్పుడు ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కంపెనీలు ఎగబడుతున్నాయి. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఎక్కడైతే భూమి చౌకగా దొరుకుద్దో, ఉచితంగా దొరుకుద్దో, నీళ్లు ఉచితంగా దొరుకుతాయో, విద్యుత్ ఉచితంగా దొరుకుతాయో అక్కడ వాటికి వెళ్ళి అక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళకి ఉచితంగా 680 ఎకరాలు ఉచితంగా. అంటే ఈరోజు బట్టి గూగుల్ కాదు, గూగుల్ ముందే అసలు అదాని, అది గూగుల్ అదాని ఇన్స్టిట్యూట్, అది గూగుల్ది కాదు, అదాని బ్రోకర్ వాళ్ళు ముందు పెట్టేసి అదాని ఇవన్నీ
చేస్తున్నాడు. టాటా కూడా వస్తున్నాడు, వాడికి ఇంకొక కంపెనీ తోటి లింకప్ ఉంది, వాళ్ళు ఉంది, వాళ్ళందరూ వచ్చి పెడతామని చెప్పేసి అన్నారు. రావచ్చేమో, రాకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నిన్న బిల్ గేట్స్ ఉపన్యాసం మీరు చూశారు కదా, అంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టిన ఆయన ఒక ఉపన్యాసం చేశాడు. ఇది గతంలో .com బబ్బులు ఏదైతే జరిగిందో అటువంటి .com బబ్బుల్లాగా ఇది కూడా పేలిపోద్ది, వచ్చేస్తుంది లాభం వచ్చేస్తుంది అని చెప్పేసి అందరూ దీనికి వస్తే అందరికీ లంగు వచ్చేస్తుంది, అందరూ మూలన పడిపోతారు, దెబ్బతినిపోయి ఎవడో ఒక్కడో మిగులుతాడు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, డేటా సెంటర్స్ అందరినీ అమెరికాలోనే పెట్టండి, ఎక్కడికి పోయేదానికి లేదని చెప్పేసి. ఇప్పుడు అమెరికాలో అంతా డేటా సెంటర్స్ మీద ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆ డేటా సెంటర్ని, క్వాంటమ్ కంప్యూటింగ్ని, క్లౌడ్ కంప్యూటింగ్ని వీళ్ళు చూపించి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ప్రపంచ పరిస్థితి చూస్తే ఈ డేటా సెంటర్స్ కూడా ఎప్పుడో బబుల్ పగిలిపోద్ది, ఆ బబుల్ తోటి వీళ్ళకి చెంప కూడా పగిలిపోద్ది. అట్లాంటి పరిస్థితి ఉండొచ్చు. ఇన్నిట్లోనూ ఎక్కడైనా ఒకటి రావచ్చు. ఇంతకుముందు కూడా వచ్చేస్తుంది అన్నప్పుడు ఒకటి కూడా రాకుండా పోలా, వచ్చింది కియా ఫ్యాక్టరీ వచ్చింది, అట్లా అక్కడక్కడ ఒకటి రావచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు కొట్టినట్టు లక్షల కోట్లు వచ్చేస్తాయి, లక్షల ఉద్యోగాలు సృష్టి అయిపోతాయి, ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ వీటన్నిటికీ $12 బిలియన్, $14 బిలియన్ వచ్చినాయి ఇదే కాలంలో. ఆంధ్రప్రదేశ్కి $1.2 బిలియన్ వచ్చినాయి. మరి ఈ 10 ఏళ్లలో సాధించిన వాడు ఇవాళ అకస్మాత్తుగా 1.5 సంవత్సరంలో సాధించేసి అందరినీ పక్కన పెట్టేసి మేము పోతామని చెప్తే, అందుకని నేను తమాషగా చెప్పేవాడిని. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు యునైటెడ్ రాష్ట్రంలో ఆయన ఇక్కడ సిఐఏ వాళ్ళని పిలిచి ఆయన మీటింగ్లు పెట్టి వచ్చేస్తున్నాయి అని చెప్పంటే, నీ దగ్గరకు వచ్చి చంద్రబాబు మంచి హోస్ట్, పిలిచి మంచి భోజనం పెడతాడు, నీ దగ్గరకు వచ్చేసి గోంగూర పచ్చడి తినేసేసి మద్రాసులో ఫ్యాక్టరీ పెట్టి వెళ్ళిపోతున్నారు, ఇది పరిస్థితి. అందుకని ఈ స్వీట్లు గోంగూరలు చూసి పెట్టుబడి పెట్టడు, వాడికి లాభం వస్తా లేదా, వాడికి కావాల్సిన స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉందా లేదా, వాడికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ సప్లైస్ ఆలస్యం లేకుండా వస్తుందా లేదా, వాడి విమానంలో నుంచి వచ్చి దిగి మళ్ళీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా మళ్ళీ పోతానా లేదా, ఇవన్నీ చూసుకుంటాడు. అవన్నీ ఏర్పాట్లు చేయకుండా ఓదర కొడితే ఇప్పుడు కూడా ఓదర ఎక్కువను అసలు తక్కువలాగా ఈరోజు కనపడుతుంది. ఇది ఒక విషయం నేను చెప్పదలుచుకుంది. రెండో విషయం నేను చెప్పదలుచుకుంది, ఇప్పుడు ఈ పరిశ్రమల్లోనైనా, ఈ అభివృద్ధిలోనైనా ఎందుకని విశాఖపట్నం మీదే కేంద్రీకరిస్తున్నాం, ఎందుకని అమరావతి మీదనే కేంద్రీకరిస్తున్నాం? ఇటువంటి ఒక పెద్ద కేంద్రం రాయలసీమలో కూడా పెట్టాలని ఎందుకు ఆలోచనకి రావడం లేదు? నిన్న ఢిల్లీ వెళ్ళి నేను ఒక పెద్ద హార్టికల్చర్, రాయలసీమని ఒక పెద్ద హార్టికల్చర్ హబ్గా, అంటే ఉద్యానంగా తయారు చేస్తున్నానండి. 33 లక్షల మంది రైతులు ఆ చెట్లు పెంచుకుంటానే నరుక్కుంటానే ఉండాలా? మొత్తం రాయలసీమ అట్టాగే ఉండాలా? లేదు వాళ్ళకి ఇంకా ఆ గది తప్ప ఇంకో గతి లేదని చెప్పేదా? కానీ ఈరోజు అత్యధిక విద్యుత్ రాయలసీమలో ఉత్పత్తి అవుతుంది, చవకైన విద్యుత్తు, సోలార్, విండ్ ఎనర్జీ, అదంతా తీసుకొచ్చి ఇక్కడ గూగుల్ వాడికి ఇక్కడ ఇస్తావు నువ్వు. అలాగే ఈ దేశానికి కాదు ప్రపంచానికే పనికొచ్చే అత్యున్నతమైన మినరల్స్ అన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి. సిమెంట్కి, వెరైటీస్కి రకరకాల మినరల్స్ దొరుకుతున్నాయి. అవి కూడా తవ్వుకొని పోవడమేనా అక్కడ వాళ్ళకి? అలాగే మన రాష్ట్రంలో అత్యంత సానుకూలమైన క్లైమేట్ రాయలసీమలోనే ఉంది. చూడండి మీరు, ఎందుకని ఐటీ పరిశ్రమలన్నీ హైదరాబాద్ వెళ్తున్నాయి, పూణే వెళ్తున్నాయి, బెంగళూరు వెళ్తున్నాయి? క్లైమేట్ ఆ రకంగా సూటబుల్గా ఉంది. రాయలసీమలో కూడా మీరు హిందూపూరు ఆ ప్రాంతాన్నంతా చూస్తే, లేపాక్షి, హిందూపూర్ అత్యంత వెనకబడిన ప్రాంతం, చవకైన పండని నేల. అటువంటి చోట దానికి కావాల్సిన నీరు, ఫైబర్ నెట్వర్క్, పవర్ అక్కడే ఉంది, మినరల్స్ అక్కడే ఉన్నాయి. ఒక ఎలక్ట్రానిక్ సిటీ, ఒక ఇండస్ట్రియల్ సిటీ ఎందుకు పెట్టకూడదు? కియా వచ్చింది, కియా నడుస్తుంది కదా. అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీని డెవలప్ చేస్తే అక్కడ ఉండే బ్యాక్వర్డ్నెస్, రైతాంగం, వాళ్ళ పిల్లలు వాళ్ళు అటువటికి పోయి ఆ రకంగా రాష్ట్రం ఇంకా మరింత ఇంటిగ్రేట్ అయిపోయి సమైక్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కదా. పెట్టుబడిదాడికి ఏముంది? వాడికి ఎక్కడ చౌకగా ల్యాండ్ ఇస్తే, ఎక్కడ నీరు ఇస్తే, ఎక్కడ నీరు కష్టమా?
ఇప్పుడు పోలవరం నుంచి శ్రీకాకుళంగా తీసుకెళ్తానంటున్నావుగా, శ్రీశైలం నుంచి కుప్పం తీసుకెళ్తున్నావుగా, శ్రీశైలం నుంచి హంద్రీనేవా గాలేరు నగర్ కాలంలో కుప్పం తీసుకెళ్తున్నావుగా, ఇప్పుడు ఏం చెప్తున్నావు పోలవరం నుంచి బనకచెర్ల తీసుకెళ్తానంటున్నావుగా. నీకు అక్కడ ఒక ఇండస్ట్రియల్ సిటీ పెట్టి తీసుకెళ్ళడానికి ఏమి ఇబ్బంది? పెట్టుబడిదారులు రారా? అక్కడిచ్చే ఉచితం ఇస్తే ఇక్కడికి వస్తారు. బెంగళూరుకి ఏ సముద్రం ఉందండి? ఏ సముద్రం ఉంది? బెంగళూరుకి ఏం లేదు కదా. మరి అక్కడ పరిశ్రమలు, హైదరాబాద్కి ఏం సముద్రం ఉంది? అక్కడ వచ్చినాయి కదా. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఏర్పాటు చేస్తే, ఎక్కడ చౌకగా ఏర్పాటు చేస్తే అక్కడికి వస్తారు. అది రాజకీయ నాయకుడు చేయాల్సింది. పెట్టుబడిదారుడు కాదు చేసేది. పెట్టుబడిదారుడు ఎక్కడ లాభం వస్తే అక్కడికి వెళ్తాడు. అటువంటి దృక్పథం దీంట్లో కనపట్ల. ఈ పరిశ్రమలన్నీ వాగ్దానాలన్నీ వస్తాయా లేదా అని చెప్పేసి ఒక భాగం అయితే వస్తాయి అని చెప్పి అనుకున్నా కానీ ఇది చేయాలి తప్ప ఈ రకమైన పద్ధతి పారిశ్రామిక విధానం కుదరదు, మంచిది కాదని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అలాగే మీరు అంతర్జాతీయ వ్యాపారం చూసిన, విదేశీ పెట్టుబడులు రాక చూసిన, ఇప్పటికీ మనం 6వ స్థానంలో ఉన్నాం, 7వ స్థానంలో ఉన్నాం, 22వ స్థానంలో ఉన్నాం. మనకన్నా ముందున మహారాష్ట్ర ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, గుజరాత్ ఉంది, ఇప్పుడు ఢిల్లీ హర్యానా కూడా మనకన్నా ముందు, ఆఖరికి ఉత్తరప్రదేశ్ కూడా మనకన్నా ముందుకు వస్తుంది. మనం అక్కడే ఉన్నాం. ఎందుకు అక్కడే ఉన్నాం? ఈ 11 సంవత్సరాలు ఇద్దరు పరిపాలన చేశారు కదా. అంటే మీరు ఒకరినొకరిని తిట్టుకోవడం, అక్కడ కూడా రకరకాల పార్టీలు పరిపాలన చేసి, డిఎంకే పరిపాలన చేసి, ఏఐడిఎంకే పరిపాలన చేసి, కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చేశారు, బీజేపీ వాళ్ళు పరిపాలన చేశారు. కర్ణాటకలో, ఒక గుజరాత్లోనే ఎక్కువ కాలం బీజేపీ వాళ్ళు ఉన్నారు. మిగతా చోట మహారాష్ట్రలో గొడవలు మనం చూస్తాను. రాజకీయాలు ఒక పక్కనుంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధిలో ఉండాలి, ఈ పెట్టుబడిదారు విధానంలోనే బెటర్గా అవకాశాలను వినియోగించుకోవాలని చెప్పేసి ఒక ప్రణాళిక పద్ధతిలో ఏ పార్టీ వచ్చినా చేస్తున్నారు. కాబట్టి అస్తుంది. ఇక్కడ తినడం, భూమిని తినడం, ఇసుకను తినడం, రాళ్ళు తినడం, రప్పలు తినడం, ఖనిజాన్ని తినడం, ఇదంతా ఫ్యూడల్ మెంటాలిటీ. కష్టపడటం ఉండదు, ఉత్పత్తి చేయడం ఉండదు, వాడిని కొట్టుకు తిని వీడిని కొట్టుకు తిని బలవంతంగా చేసే ఫ్యూడల్ మెంటాలిటీ ఏదైతే ఉందో అటువంటి మెంటాలిటీ వీళ్ళు ప్యాంట్లు వేసినా, షర్ట్లు వేసినా, జుట్టుకు రంగు వేసినా కానీ వీళ్ళ మనస్తత్వంలో మాత్రం ఏమీ తేడా లేదు. అందుకని మన రాష్ట్రం ఈ రకంగా వెనకబడిపోతుంది. కాబట్టి ఇంకొక ముఖ్యమైనది, ఏ రాష్ట్రమైనా తమిళనాడు ఎందుకు అంతమంది స్కిల్ పవర్గా ఉంది? ఈరోజు కేరళకు కూడా ఎక్కువ పెట్టుబడి వస్తుంది మనకన్నా ఎక్కువగా. ఎందుకుంది? అక్కడ స్కిల్డ్ పవర్ ఉంది. వాళ్ళ విద్యలో మనకన్నా ఎక్కువగా ఉన్నారు, ఆరోగ్యంలో మనకన్నా ఎక్కువ ఉన్నారు, వాళ్ళ హెల్త్ సిస్టము, ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్గా ఉంది. కాబట్టి అక్కడుండి పనిచేసే వాళ్ళు స్కిల్డ్ పవర్ ఉన్నారు. ప్రొడక్టివిటీ, మనం ప్రొడక్టివిటీలో అంటే ఒక కార్మికుడు ఉత్పత్తి చేస్తే ఎంత ఉత్పత్తి చేస్తాడని చెప్పి లెక్క కడితే మనం 22వ స్థానంలో ఉన్నాం. ఏ పెట్టుబడిదారుడు వస్తాడు 22వ స్థానంలో ఉంటే? ఇప్పటికీ మనం మద్రాసు వెళ్ళి ప్రింట్ చేయించుకుంటాం. ఎందుకు ప్రింట్ చేయించుకుంటాం? ఇప్పటికీ ఇంత బెజవాడ, ఇంత చెప్పులు పరిశ్రమ, A to Z ఒక చెప్పు తయారు చేయడానికి A to Z ప్రాసెస్లు అంతా చెన్నైలో ఉంటాయి, ఇక్కడ కనపడవు. గత 20 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఎందుకని ఇక్కడ ఉండదు? ప్రారంభం నుంచి చివరి దాకా అన్నీ ఒకే చోట దొరకాలి, అన్నీ ఒకే చోట. ఎక్కడి నుంచో కాన్పూర్ నుంచి ఒకటి తెచ్చుకొని, మద్రాసు నుంచి ఒకటి తెచ్చుకొని, జలంధర్ నుంచి ఒకటి తెచ్చుకొని ఇక్కడ అతికించుకునే కార్యక్రమం మనం ఎందుకు చేస్తున్నాం? అవసరమైన స్కిల్ పవర్, మ్యాన్ పవర్ చేయకపోతే అది జరగదు. ఆ ప్రాసెస్ లేదు. అందుకనే ఇవి సాధించకుండా ఈ సమ్మిట్లు లేకపోతే ఉపన్యాసాలు వీటి వలన పారిశ్రామిక అభివృద్ధి జరగదు అని చెప్పేసి ఖండితంగా చెప్తున్నాం. మనమేం శాపనార్థాలు పెట్టేవాళ్ళం కాదు, కానీ ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాం. ఈ పెట్టుబడిదారు విధానంలో కూడా ఆంధ్ర రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా ముందుకు పోవాలని కోరుకునేవాళ్ళం. ముందుకు పోయే పద్ధతిలో మీరు వ్యవహారం చేయడం లేదు. ఈ 11 సంవత్సరాల అనుభవం నుంచైనా మాటలు తక్కువతోటి చేతలు, ఇంత మాటలు ఏ రాష్ట్రంలో మనకు కనపడవు. ఇంత రాష్ట్రాలు, ఇంత మాటలు, ఇంత హడావుడి, ఇంత ప్రైజులు తీసుకొని సంతోషించే పద్ధతి ఎక్కడ కనపడదు. అందరూ ఎవరికి ప్రైజులు రావడం, అందరూ ముందుకు పోతున్నారు. వీళ్ళు ప్రైజులు మాది తెచ్చుకుంటున్నారు, కిటికీల్లో పెట్టుకుంటున్నారు, కానీ ముందుకి పోవడంలా. అందుకని ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం దీనికి కారణం.